కమ్యూనికేటివ్ స్కిల్స్ బాగా అభివృద్ధి చెందే విధంగా మీరందరూ కూడా ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా ఈరోజు సమాజంలో బాగా పీడిస్తున్నటువంటి సమస్య ఏంటంటే మానవ సంబంధాలు పూర్తిగా లోపిస్తూ ఉంటున్నాయి. అది ఫస్ట్ మన ఫ్యామిలీలోనే హ్యూమన్ వాల్యూస్ అనేటటువంటివి పెరగాలి. ఒక టీచర్ కనుక సరిగ్గా ఉంటే సొసైటీ అంతా కూడా బాగుంటుంది. సొసైటీని మార్చేటటువంటి కెపాసిటీ కేవలం టీచర్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి హ్యూమన్ వాల్యూస్ కూడా స్కూల్స్లో డెవలప్ చేయాలి. ఎందుకంటే మనం పేపర్స్లో చూస్తున్నాం, పీజీఆర్ఎస్లో మా కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక స్కూల్లో ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. సో అటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ కనుక జరిగితే ఫర్దర్గా పోక్సో చట్టం కూడా అమలులోకి వచ్చేసింది. అలాంటివన్నీ కూడా జరిగితే ఎంటైర్ టీచర్ కమ్యూనిటీకే ఒక మచ్చలాగా ఉంటుంది. సో అటువంటి విధానాలు ఎవరు కూడా ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. ఫస్ట్ నుంచే అది మనం అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే సమాజాన్ని పూర్తిగా మార్చగలడు. కాబట్టి మీరందరూ కూడా మంచి హ్యూమన్ వాల్యూస్ ప్రతి ఒక్క విద్యార్థిలో చిన్ననాటి నుంచే పెంచేటట్లుగా చూసుకోవాలి. అప్పుడే మనకు ఇచ్చినటువంటి ట్రైనింగ్కి ఒక విలువ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. అందరూ ఒకే స్కూల్ కాదు కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం టీఎల్ఎంస్ కూడా నేను ఆ సెంటర్లో చూశాను, చాలా బాగుంటుంది. అంటే టీచర్స్ ఎప్పుడు కూడా కష్టపడేటటువంటి వాళ్ళే, ఎవరు కూడా లేజీగా ఉండరు. అందరూ కూడా కష్టపడేటటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉంటారు. కాబట్టి సక్సెస్ అనేటటువంటిది రావడం కేవలం టీచర్స్ వల్లే సాధ్యపడుతుంది. కాబట్టి భవిష్యత్తులో మరి వీళ్ళందరినీ చూస్తుంటే కదా క్లస్టర్ రీఆర్గనైజేషన్ అనేటటువంటి ప్రాసెస్ మూలంగా స్కూల్స్ అన్నీ కూడా కొన్ని క్లబ్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా టీచర్స్ యొక్క ప్లేస్మెంట్స్ కూడా చేంజ్ అయ్యేటటువంటి పరిస్థితులు వస్తాయి. మన పోస్ట్ బదిలంగా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే మన స్కూల్లో స్ట్రెంత్ మ్యాక్సిమం ఉండాలి. స్ట్రెంత్ కనుక ఉంటే ఏ టీచర్ ఎక్కడికి కూడా వెళ్ళేటటువంటి అవకాశాలే ఉండవు. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా ఫస్ట్ ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ అనేటటువంటి పెంచాలి. అదేవిధంగా స్కూల్లో ఉండేటటువంటి పొటెన్షియాలిటీని కూడా డెవలప్ చేయాలి. అంటే స్టూడెంట్ని అన్ని రంగాల్లో కూడా మనం డెవలప్ చేయాలి. కేవలం ఉద్యోగంలోనే రాణిస్తే గొప్ప కాదు, వ్యాపార రంగంలో రావాలి, పరిపాలనా రంగంలో కూడా మన స్టూడెంట్స్ ఉండాలి. మన దగ్గర చేరినటువంటి స్టూడెంట్ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తే మనం చాలా సంతోషపడతాం. ఆ స్టూడెంట్ ఆ రేంజ్లో ఉండడానికి కారణం కేవలం నేనే అనేటటువంటి ఫీలింగ్ మనలో ఉంటుంది. కాబట్టి సమాజంలో ఉండేటటువంటి మన స్కూల్స్లో ఉండేటటువంటి ప్రతి వ్యవస్థని కూడా పూర్తి స్థాయిలో